హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది వెనస్డే మార్నింగ్ వ్లాగ్. ట్యూస్డే నైట్ నేను విష్ణు పాప కోడూరుకి అయితే రీచ్ అయిపోయాము. చెప్పాను కదా, వెనస్డే మార్నింగ్ తిరుమలకి అయితే వెళ్తున్నాము, అలిపిరి నుంచి నడుచుకుంటూ వెళ్ళడానికి. ఇంకా మార్నింగ్ అందరం రెడీ అయిపోయి బ్యాగ్స్ అన్నీ సర్దేసుకొని అయితే స్టార్ట్ అయిపోతున్నాము. టైం అప్పటికే 8 అలా అవుతుందన్నమాట. చాలా ఫాస్ట్గానే బయలుదేరాము. ఇంకా మేము కోడూరు నుంచి ఎక్కడికి వెళ్తున్నా కానీ అమ్మవారి దర్శనం చేసుకొని అయితే బయటికి వెళ్ళాము. ఇక్కడ బల్జపల్లి గంగమ్మ తల్లి అనే అమ్మవారు చాలా ఫేమస్ అనమాట. అమ్మనైతే నేను చాలా బాగా నమ్ముతాను. ఇంకా అమ్మని దర్శించేసుకొని టిఫిన్ అయితే దానిలో తిందామనేసి అయితే అనుకున్నాము. ఇది ఎక్కడుంటుందంటే రేణిగుంటకి దగ్గరలో ఉంటుందన్నమాట. ఎదురుగా గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్. మేము ఫస్ట్ టైం కంచికి వెళ్ళేటప్పుడు ఇక్కడే తిన్నాము. మళ్ళీ ఇక్కడే తిందామనేసి ఆగి అదే పనిగా టిఫిన్ చేస్తున్నాము. ఇడ్లీ చాలా సాఫ్ట్గా భలే ఉంటుంది. ఇంకా అందరం టిఫిన్ తినేసి తిరుపతి అలిపిరి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. కార్ పార్కింగ్ అయితే ఓపెన్ ప్లేస్ అనేది ఉంటుంది అలిపిరి దగ్గరే. అక్కడే ఇద్దరి కార్స్ పార్క్ చేసేసి ఇంకా లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనము తిరుపతిలోని కింద లగేజ్ కౌంటర్స్లో బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసేసి ఇచ్చేయాలి. వాళ్ళు లగేజ్ పైకి అయితే తీసుకొని వెళ్తారు. ఇంకా అలిపిరికి మేమైతే 10:30కి ఎగ్జాక్ట్గా వచ్చేసామన్నమాట. అక్కడ ఇంకా టెంకాయ కొట్టేసి స్టార్ట్ అయితే అయ్యాము. అప్పటికి టైం అయితే 10:30 అయింది. ఒక 6 అవర్స్ అయితే పెట్టుకొని మేమైతే నడుస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ 6 నుంచో ఎన్నిటికో స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 వరకే ఎంట్రీ అయితే ఉంటుంది. దాని తర్వాత అయితే పంపించారనమాట. ఇప్పుడు చిరుతలు ఇవన్నీ ఎక్కువ అయ్యాయి కదా, సో అందుకనేసి ఇప్పుడైతే కొన్ని రూల్స్ ఉన్నాయి. అప్పుడైతే నైట్ టైమ్స్ కూడా అలో చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే అన్నీ మారిపోయాయన్నమాట. ఇంకేంటంటే అమ్మ తప్ప అందరం అయితే నడుస్తున్నాము. అమ్మని ముందుగానే తనని బస్సులో అయితే పంపించేసాము. ఇంకా మా తన్విక అయితే ఒక్కటి స్టార్టింగ్లోనే 500 స్టెప్స్ మేము ఎత్తుకోకుండానే నడిచేసింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. పిల్లోళ్ళు పక్కన అందరు నడుస్తుంటే ప్రతి ఒక్క మెట్టుని ముక్కుంటే అయితే బంగారు తల్లి ఎక్కేసింది అనమాట. అంతే, చెప్పాం కదా చిన్నపిల్లల్లో దేవుళ్ళే ఉంటారు అనేసి, ఆ దేవుడే దానికి ధైర్యం అయితే ఇచ్చేశాడు. ఇంకా మధ్యాహ్నం గాలి గోపురానికి రీచ్ అయ్యేటప్పటికి టైం అయితే 12:30, 1 అలా అవుతుందన్నమాట. 2 అవర్స్లో బాగానే ఎక్కేసామనిపించేసింది. ఇంకా లంచ్కి ఇక్కడే చేసేద్దాము, బాగుంది అనేసి ఇక్కడైతే ఆగామన్నమాట. నేను పెళ్ళికి ముందు ఒక 2 టైమ్స్ అయితే నడిచినాను అల్పిరికి, మళ్ళీ ఇప్పుడే నడచడము. సో మేమందరం అయితే గోబీ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే యావరేజ్గానే ఉంది, కానీ ఇంకా తప్పదు, ఏదో ఒకటి తినేయాలి అనేసి తీసేసుకున్నామన్నమాట. ఇంకా 2:30కి అలా అయితే ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చినామంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 70% కంప్లీట్ చేసేసినామనేసి అయితే అనుకోవాలి. అందరం అయితే ఇంకా ఇక్కడ కూర్చొని రెస్ట్ అయితే తీసుకొని షర్బత్ అయితే తాగుతున్నాము. ఇంకా లాస్ట్ అయితే మోకాల్ పర్వతము. నేను ఎప్పుడు మోకాల్ పర్వతం ఎక్కినా కానీ కొన్ని మెట్లైనా నేను మోకాలతో నడుస్తానన్నమాట. 23, 27 అలా బేస్ సంఖ్య వచ్చేంత వరకు నడుస్తాను. ఈసారి అయితే చాలా కష్టంగానే అనిపించింది. 23 అయితే నేను మోకాల మీద నడిచినానమాట. పిల్లలు అయితే చాలా ఫాస్ట్గా నడిచేసినారు. మనీష్ గారు పైన వెయిట్ చేసి రా పిన్ని అంటున్నాడు. అడుగు పెట్టడానికే కష్టంగా ఉన్నింది. ఇంకా నా బుడ్డి తల్లి అయితే అస్సలు అమేజింగ్ అనిపించింది. ఒక 11 స్టెప్స్ అయితే మోకాల మీద నడిచేసింది. ఎలా దానికి అంత శక్తి వచ్చిందో ఏమో. పొద్దున్న ఒక ఇడ్లీ తినింది, పై అంతా చిరుతిండ్లు తింటా ఉండింది, కానీ దానికి శక్తి అయితే కూడుకొని మరీ అయితే నడుస్తూ ఉంది. ఇంకా నడుస్తూనే ఉండింది. ఇంకా నేను దాన్ని చూడలేక బలవంతంగా అయితే తీసుకొని వచ్చేసాను. అసలు ఈ ముక్కుబడి కూడా తన్విక కోసం. విష్ణు ముక్కునిన్నాడు, నాకు డెలివరీ నార్మల్ అయ్యి మేమిద్దరం హెల్తీగా బయటికి వస్తే తను నడుచుకుంటా పాపని తీసుకొని అలిపిరికి తీసుకొని వస్తాను అనేసి, అది ఇంకా ఇప్పటికైతే కుదిరిందనమాట. అందుకనేసి అదే నడుస్తూ వస్తుందేమో అనేసి అయితే మేము అనుకున్నాము. వాళ్ళ అక్క అన్న ఇద్దరు నడుస్తూ ఉంటే అది కూడా మోకాల మీద నడుచుకుంటూ వస్తుంది. నేనే బలవంతంగా అయితే తీసేసుకున్నాను. ఇంకా ఏంటంటే మనం తిరుమలకి దగ్గరగా రీచ్ అయ్యేటప్పుడు మనకి జింకలు, దుప్పిలు అన్నీ భలే కనిపిస్తాయి కదా. మాకు ఈసారి చాలా బాగా ఎక్కువగా అనిపించినాయి. ఇంకా నిదానంగా తిరుమల అయితే రీచ్ అయిపోయాము. నేను వీడియోస్ అయితే ఏమీ తీయలేదు. నెక్స్ట్ ఇంకా మేమైతే తిరుమలకి రీచ్ అయిన తర్వాత లగేజ్ తీసుకొని డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్తామన్నమాట. వెళ్ళిన తర్వాత మేము ముందుగానే రూమ్ అకామిడేషన్ చేసుకున్నాము ఆన్లైన్లో. సో మాకేం ఇబ్బంది అయితే అవ్వలేదు. అమ్మ ఒకటి ఎక్స్ట్రా రూమ్ అయితే తీసుకునింది. అది 50 రూపీస్. మనం 500 డిపాజిట్ చేయాలి. మళ్ళీ ఒక 24 అవర్స్లో అయితే మళ్ళీ అది రీఫండ్ అయిపోతుంది.
ఇంకంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా కళ్యాణ కట్టకి వెళ్ళిపోయి గుండ్లు, తర్వాత 3 కట్టలు ఇచ్చేసి రూమ్‌కెళ్ళి అందరం స్నానాలు చేసి పిల్లల్ని రెడీ చేసి బయటికి వచ్చేసరికి టైం అయితే 8:30, 8:40 అయితే అవుతుందన్నమాట. ఇంకేంటంటే నైట్ షాపింగ్ చేద్దాము తినేసి ఇంకా రెస్ట్ తీసుకుందామైతే అనుకున్నాము. అప్పటికే టైం అయితే 8:40 అలా అవుతుంది. మధ్యాహ్నం సరిగ్గా అన్నం కూడా తినలేదు. టేస్ట్ బాలేక కొంచెమే తిన్నాము. ఇంకా ఫుల్ ఆకలి అయిపోయింది అంతగా నడిచి. సో ఇంకా వేడి వేడిగా అందరం అయితే పూరి అలా చెప్పేసుకొని తినేస్తున్నామన్నమాట. మళ్ళీ మాకు నెక్స్ట్ డే 2కి అలా దర్శనం అయితే ఇచ్చారు టికెటు. సో నెక్స్ట్ వీడియోలో ఎలా దర్శనం చేసుకున్నాము, ఎంతసేపు పడిందో చెప్తాను. ప్లీజ్ వాచ్ అయితే చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.